నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. దురదృష్టవశాత్తు మీ ఇంటి కాగితాలు అంటే మీ భూమి యొక్క లేకపోతే ఇంటి యొక్క ఒరిజినల్ సేల్ డీడు టైటిల్ డీడ్స్ ఎక్కడైనా మిస్ప్లేస్ అయ్యాయి పోయాయి అనుకోండి, ఏం చేయాలి? మీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏదైతే ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేశారో అక్కడికి వెళ్ళి సర్టిఫైడ్ కాపీ అప్లై చేయాలి. ఈ సర్టిఫైడ్ కాపీస్ ఒరిజినల్ పత్రాలతో సమానంగానే చూస్తారు. ఏదైనా కారణం వల్ల మీ ఒరిజినల్ టైటిల్ డీడ్స్ అంటే సేల్ డీడు ఇతర ఒరిజినల్ టైటిల్ డీడ్స్ కాగితాలు పోయాయి అనుకోండి, మీరు బాధపడక్కర్లేదు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకుండా అమ్ముదామనుకుంటే కొనుక్కునేవారు నమ్మరు. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు ఎక్కడైనా తాకట్టు పెట్టారేమో అనే డౌట్ పడే అవకాశం ఉంది. ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే సర్టిఫైడ్ కాగితాలతో ఫైల్ చేస్తూ కోర్టులు కూడా నమ్మే పరిస్థితి ఉండవు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సర్టిఫైడ్ కాపీ టైటిల్ డీడ్స్ తీసుకుంటే అవి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సమానంగా కోర్టులు అంగీకరిస్తాయి. ఈ సేవలో ఈ విధంగా 510 రూపాయలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాఖలు చేసి 50 రూపాయలు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ జతపరిస్తే మీకు సర్టిఫైడ్ కాపీస్ వస్తాయి. ఇట్లా ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క రోజులోనే డూప్లికేట్ సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవచ్చు. మీ డాక్యుమెంట్స్ పోతే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని రిజిస్టర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేసి తీసుకోవచ్చు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్పుడు సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవాల్సి ఉంటుంది. 2008 సంవత్సరం నుంచి ఈ విధంగా సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవడానికి అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సర్టిఫైడ్ కాపీస్తో పాటు ఈసీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈసీలో ఓనర్షిప్ పేరు ఉంటుంది. కాబట్టి సర్టిఫైడ్ కాపీస్ పోయినంత మాత్రాన వరి అవసరం లేదు. థ్యాంక్ యూ.